ఓకే. రైట్. హలో వంశీ. హలో. చెప్పండి. ఓకే. కొంచెం రెస్పాన్స్ ఇస్తుండండి. సార్, మీరు పుల్లయ్య సార్. హలో పుల్లయ్య సార్, మీరు మూట్లో ఉన్నారు. హలో. సార్. ఓకే. విష్ణుప్రియ మేడం. సో ఓకే. రైట్. మీకు ఏమన్నా మార్కెటింగ్ గురించి ఐడియా ఉందా? ఎనీ ఐడియా అబౌట్ మార్కెటింగ్? లేదు సార్, నాకు కొంచెం చెప్పండి సార్. సరే. మీకు అర్థం కాకుంటే మల్టిపుల్ టైమ్స్ అడగండి దయచేసి. ఓకే సార్. చిన్న డౌట్ ఉన్నా ఓకేనా, నేను చెప్తాను. సరేనా? ఓకే సార్. సి, మార్కెటింగ్. మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్నే మార్కెటింగ్ అంటారు. క్లియర్ సార్? ఓకే సార్. సో ఇక్కడ మార్కెటింగ్ అనేది దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మనమే చూస్తున్నాం, ఒక ప్రోడక్ట్ అనేది మనము ఫిజికల్గా వెళ్ళి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మనం పర్చేజ్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా సేల్ చేయొచ్చు. రైట్. ఇంకొక వే ఓకే. ఏముంది, మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని లేదా ఆఫీస్లో కూర్చొని డైరెక్ట్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోగలుగుతాం, లేదు మనము ఆన్లైన్లో కూడా మనం ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ కూడా సేల్ కూడా చేసుకోగలుగుతాం. రైట్. దేర్ ఆర్ టూ టైప్స్ ఓకే. ఆఫ్ మార్కెటింగ్. See, offline marketing and online marketing. Offline marketing is nothing but no need to use internet to promote or advertise your business or buying and selling any product or services. That is called offline marketing, also called as traditional marketing, and it is called as mass marketing. Offline marketing అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. ఇదంతా కూడా కంప్లీట్గా ఫిజికల్గా జరుగుతుంది. క్లియర్? ఇదంతా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. చూడండి, ఎలా ఆఫ్లైన్లో మార్కెటింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్, పాంప్లెట్స్ రూపంలో మన బిజినెస్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మైక్ అనౌన్స్మెంటు, టీవీ అడ్వర్టైజ్మెంటు అండ్ హోర్డింగ్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా సోర్సెస్. క్లియర్? అయితే ఒక బిజినెస్ ఓనర్ ఈ సోర్సెస్ ద్వారా హలో. మార్కెటింగ్ హలో చేసుకోవాలి సార్. అంటే ఎక్స్క్యూజ్ మీ. కంపల్సరీగా ఎక్స్క్యూజ్ మీ సార్. వాళ్ళు వచ్చేసి సార్, ఐఎమ్ ఫస్ట్ గెటింగ్ నాయిస్ ఫ్రమ్ కంటెంట్ క్రియేట్ యువర్ చేసుకోవాలి. సైడ్. సార్, డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్. కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ చేసుకోవాలి. ప్రింట్అవుట్ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కూడా యూస్ మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది. రైట్. అయితే ఇలా ఒక బిజినెస్ ఓనరు ఆఫ్లైన్లో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే ఏమవుతుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? అండ్ ఆల్సో కంపల్సరీగా బయటికి వెళ్ళాలి. ఓకే, ఫిజికల్గా కస్టమర్స్ని అప్రోచ్ చేయాలి. స్పెసిఫిక్ టైంలోనే మన బిజినెస్ గురించి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఇలా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనరు ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కు రీచ్ అవ్వదు. అంటే మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక 10 మంది 20 మంది ఉంటారు, వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా తెలియదు. మనం ఏం చేస్తాం, బ్లైండ్గా వెళ్ళి మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేస్తాం. అంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద ఎనీ కస్టమర్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్. అంటే మనకి ఏం తెలియకుండా మనం బ్లైండ్గా వెళ్ళి మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కన్వర్షన్ రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ కాదు. అండ్ ఆల్సో రెస్పాన్స్ అనేది కూడా ఇమ్మీడియట్లీగా రాదు.
ఎంబీఏ మార్కెటింగ్ అంటే దట్ Hello, ఈస్ sir. డిఫరెంట్. Hello. చెప్పండి. I'm getting noise, చెప్పయ్యా ప్లీజ్ అడుగు. sir. Complete వినబడట్లేనా? ఆ, హలో. చెప్పు వంశీ, అడుగయ్యా డౌట్. హలో, నాయిస్ చెప్ వస్తుంది సార్. డిస్టర్బెన్స్ సార్. వస్తుంది. పుల్లయ్య సార్, మీరు కొంచెం మూట్లో పెట్టుకోరా, డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. సి మార్కెటింగ్ టూ టైప్స్ అమ్మా. ఎంబీఏ మార్కెటింగ్ అంటే వాళ్ళు ఆఫ్లైన్ మార్కెటింగే చేయాలని ఏం లేదు, ఆన్లైన్ కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సి దట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. దాని బేస్ ఇప్పుడు నేను ఎంబీఏ మార్కెటింగ్, నేను ఆ మార్కెటింగ్ చేయట్లేదు కదా. సి మార్కెటింగ్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డూ. ఓకే, అర్థమైందమ్మా. సి ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ రాదు, కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవ్వదు. కన్వర్షన్ రేట్ అంటే కస్టమర్కు కంపెనీకి మధ్యలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరేం చేస్తారు, ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఎవరు సెర్చ్ చేశారు, మీరు అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు సెర్చ్ చేశారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక కోర్సు గురించి కానీ ఒక ప్రోడక్ట్ గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, నేను బ్లైండ్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాననుకోండి, ఏమవుతుంది, కన్వర్షన్ రేట్ రెడ్యూస్ అవుతుంది. క్లియర్ అది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము. ఎవరికి రీచ్ అయింది, ఎవరికి రీచ్ కాలేదు అనేది కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల వెరీ లిమిటెడ్ ఆడియన్స్కు రీచ్ అవుతుంది. లిమిటెడ్ ఆడియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉంటే మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తే. అదే ఆఫ్లైన్లో ఇక్కడ ఏమవుతుంది, హైదరాబాద్ మొత్తం మనం స్ప్రెడ్ చేయాలంటే యూజ్ టైం టేకింగ్ ప్రాసెస్. కంపల్సరీగా బయటికి వెళ్ళాల్సిందే, స్పెసిఫిక్ టైంలోనే మన బిజినెస్ గురించి మనం లిమిటెడ్ సోర్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అంటే మనం ఫిజికల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే హైదరాబాద్ వాళ్ళకు మాత్రమే రీచ్ చేయగలుగుతాం. అదే పక్కనున్న బెంగళూరు, పూణే వాళ్ళకు రీచ్ అవ్వాలంటే అగైన్ అక్కడ మనం ఆ అడ్రస్ అవన్నీ చేంజ్ చేసుకోవాలి, మనం ప్రింట్అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాల్సి. అంటే ఇదంతా కూడా ఎలాగవుతుందంటే టైం అనేది టేకింగ్ ప్రాసెస్, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు. క్లియరా వంశీ, అర్థమైందయ్యా? కులయ్ సార్, హలో హలో, సార్ అర్థమైంది సార్. లేదా, అర్థమైందా లేదా, మళ్ళీ చెప్పంటారా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. వంశీ క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్లైన్ మార్కెటింగ్. బట్ ఇది మనం చేయట్లేదు, జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది ఇది మనం చేయట్లేదు. దీంట్లో ఏంటి, టార్గెట్స్ ఉంటాయి, బయట తిరగాలి. వంశీ అర్థమవుతుందా? హలో, ఎస్ సార్. ఇది ఆఫ్లైన్ మార్కెటింగ్, ఇది మనం చేయట్లేదు. ఓకేనా? ఆఫ్లైన్ మార్కెటింగ్ కెన్ కాల్ ఎస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ ఎస్ మాస్ మార్కెటింగ్. ఓకే, ఇది మనం అసలు చేయట్లేదు. మనం చేసేది ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ యూ కెన్ కాల్ ఎస్ ఇంటర్నెట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ ఎస్ వెబ్ మార్కెటింగ్. ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే కూర్చోవచ్చు, లేదు ఆఫీసులో కూర్చొని, లేదు వైల్ ట్రావెలింగ్ చేస్తూ కూడా మన బిజినెస్ గురించి మనం ఏం చేయొచ్చు అంటే డిజిటల్గా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, రిస్క్ సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే ఎటువంటి ప్రింటింగ్ కాస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రింటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, యూజ్ మ్యాన్ పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డిజిటల్గా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ ఒక వెబ్సైట్ రూపంలో కానీ లేదా ఒక బ్లాగర్ రూపంలో కానీ ఇలా ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే ఎవరైనా ఏ టైంలోనైనా ఓకే ఏ లొకేషన్ నుంచి అయినా మన యొక్క ప్రొడక్ట్
సాఫ్ట్వేర్ సర్వీసెస్ గురించి ఇలా సెర్చ్ చేసినట్లయితే కస్టమర్కు 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో అసలు ఇక్కడ ఎవరు క్లిక్ చేశారు, ఎప్పుడు క్లిక్ చేశారు, ఎలా క్లిక్ చేశారు అనేది కూడా మనం ఈజీగా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మనం ఇక్కడ ఈజీగా మనం ఇక్కడ ట్రాకింగ్ చేసుకోవాలి. సో అంటే లాస్ట్ 3 monthsలో మన వెబ్సైట్కు 819 పీపుల్ క్లిక్ చేశారు. 42,000 పీపుల్కు మన వెబ్సైట్ అనేది గూగుల్లో విజిబిలిటీ అయింది. చూడండి మన బిజినెస్ ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్. చూడండి మన బిజినెస్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. అసలు మన వెబ్సైట్లో దేర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. చూడండి అబౌట్ కోర్సెస్ దేర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. అసలు మన వెబ్సైట్లో ఏ పేజ్ని ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమందికి కనబడుతుంది చూడండి, ఇవన్నీ కూడా మనం ట్రాకింగ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఏ కంట్రీస్ వాళ్ళు మన వెబ్సైట్కి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు మన వెబ్సైట్కు, అసలు ఏ డివైస్లలో మన వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నారు. ఓకే, ఇది ట్రూల్ అమ్మా. నేను ఇవన్నీ ప్రాక్టికల్స్ వస్తాయి, మీకు చూపిస్తాను. ఇది ఇంకా ఇన్డెప్త్ వస్తుంది. ఇది ఏముంది, ఇంకా గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఒక టూల్ అన్నమాట. అంటే మన వెబ్సైట్ గురించి మనం చూపిస్తున్నాను, మీకు రాదు, మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో. అంటే మీ వెబ్సైట్ ఇంటిగ్రేట్ కాలేదు కదమ్మా. క్లియర్ వంశీ, అర్థమవుతుందయ్యా? పులే సార్. ఓకే, ఏ డివైస్లలో మన వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నారు, అసలు ఏ రోజు ఎంతమంది బ్రౌజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది ఓవరాల్గా, మీకు ఏమర్థమైంది ఇక్కడ వంశీ సార్, పులే సార్, ఏమర్థమైంది ఇక్కడ? మన వెబ్సైట్స్ ఎలా ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ఎవరెవరు చెక్ చేస్తున్నారు ఏంటి అనేది, ప్లస్ మనం కంప్లీట్గా ఓవరాల్గా మనకి ఇక్కడ యూజర్ యొక్క ఇంటరాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు యూజర్ బిహేవియర్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అవునే, యూజర్ ఇంటరాక్షన్ మన బిజినెస్ గురించి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎస్పెషల్గా ఎన్ని రకాలుగా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. క్లియరా? ఏ డివైస్, ఏ కంట్రీస్ వాళ్ళు, ఏ పేజెస్, అసలు ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు, ఏ రోజు ఎంతమంది వస్తున్నారు అనేది ఇదంతా కూడా ఏమవుతుంది, యూజర్ యొక్క ఇంటరాక్షన్ అనేది మనకు తెలుస్తుంది. క్లియరా? ఇది ఇలా ట్రాకింగ్ చేసుకోవడం ఏం చేస్తుంది, మనకు యూజర్ యొక్క బిహేవియర్ తెలిసింది. అంటే ఇలా తెలియటం వల్ల ఏమవుతుంది, మన బిజినెస్లో డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. రైట్? అంటే ఈ విధంగా డిజిటల్గా మన బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. వాట్ డు మీన్ బై రైట్ కస్టమర్? ఇక్కడ ఎవరు సెర్చ్ చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే సెర్చ్ చేస్తారు. దట్ మీన్స్ మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీగా మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్కి రీచ్ అవ్వడం ఏమవుతుంది, కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఎంక్వైరీ చేశారు కోర్సు గురించి, మీరు ఆన్లైన్లో చూసి, మీకు నేను కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, బయట ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా తెలియదు, బ్లైండ్గా వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, కన్వర్షన్ రేట్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇలా ఆల్రెడీ డిజిటల్గా ఎంక్వైరీ చేసిన వాళ్ళకి మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? బట్ ఈ విధంగా డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది, 24/7 కస్టమర్స్కి అవైలబిలిటీలో ఉంది. అంటే అల్టిమేట్గా ఏమవుతుంది, మన బిజినెస్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఈవెన్ నువ్వు స్లీప్ చేస్తున్నా కానీ నీకు బిజినెస్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వాడు, అమెజాన్ వాడు, మనం మిడ్ నైట్ పర్చేజ్ చేసినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుందా లేదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ మార్కెటింగ్, ఆల్సో యూ కెన్ కాల్ యాస్ డిజిటల్ మార్కెటింగ్. క్లియర్? ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇంట్లో కూర్చొని కానీ లేదా ఆఫీసులో కూర్చొని కానీ ఒక పార్కులో కూర్చొని కూడా మన బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది, ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఇలా పోస్ట్ చేస్తున్నాం, ఈ పోస్ట్ అనేది ఎంతమందికి రీచ్ అయింది, సో అండి ఎంతమందికి రీచ్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది.
ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అయిందని కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఏమవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఎంతమందికి రీచ్ అయింది, ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అయింది, అసలు ఎంతమంది మన ఒకే పోస్ట్ అనేది క్లిక్ చేశారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ ఉంది చూడండి, ఈ పోస్ట్ 16,000 పీపుల్కి రీచ్ అయింది. చూడండి ఎంతమంది నాన్ ఫాలోవర్స్ రీచ్ అయింది, ఫాలోవర్స్కి ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది క్లిక్ చేశారు, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు చూశారు. దిస్ ఈజ్ కంప్లీట్గా యూజర్ బిహేవియర్ అనేది ఇలా తెలుసుకోవచ్చు. మనం ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వచ్చేస్తుంది డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం. ఓకే, ఈ బిజినెస్లో ఏంటంటే ఎటువంటి టార్గెట్స్ ఉండవు. ఇట్స్ కంప్లీట్గా సెమీ ఐటీ రిలేటెడ్ జాబ్. ఓకే, ఇక్కడ కోడింగ్ ఉండదు. ఓకేనా, ఏదో టార్గెట్స్ ఉంటాయి కానీ అలాంటివి ఉండవు అసలు. దీంట్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే సార్, నో డౌట్ సార్. Digital marketing is one of the marketing technique. No. It makes to use of electronic devices like desktop, laptop, mobile and tabs, etc. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే కంపల్సరీగా మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్, దానికి మళ్ళీ మనం వచ్చేసి ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్, రైట్? దిస్ ఈస్ నథింగ్ బట్ ఆన్లైన్ లైబ్రరీ. ఆఫ్లైన్ లైబ్రరీ అయితే ఏం చేస్తాం, మనం కాలేజ్కి వెళ్తాం, కాలేజీలో కూర్చొని అక్కడ అన్ని బుక్స్, మనకు కావాల్సిన బుక్స్ తీసుకొని మనకు కావాల్సింది తెలుసుకుంటాం. ఆన్లైన్ లైబ్రరీ అయితే ఏమవుతుంది, ఎక్కడ ఉండండి డజంట్ మ్యాటర్, ఎక్కడి నుంచైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు సెర్చ్ చేయగలుగుతారు. క్లియర్? దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్లైన్ లైబ్రరీ. క్లియర్? ఏమ్మా, అన్లిమిటెడ్ అమ్మా. ఎస్. ఓకే, అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లోనే మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఒక టైంలోనే ఒక మార్నింగ్ 5 or 6 నైట్ ఓకే 8 o'clock ఆ టైం వరకే చూడరు, రిమైనింగ్ టైంలో. బట్ డిజిటల్ ఏంటి, డజంట్ మ్యాటర్, ఇది వరల్డ్ వైడ్ 250+ కంట్రీస్కు రీచ్ అవుతుంది. ఓకే, డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే సోషల్ మీడియా, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్, అఫిలియేటెడ్ సైట్స్ అండ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. క్లియరా? ఎనీ డౌట్స్? సార్ పుల్లయ్య సార్, వంశీ, ప్లీజ్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది మనం చేయము. ఓకే, మనం చేసేది కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్, ఆల్సో కాల్డ్ ఎస్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ వెబ్ మార్కెటింగ్ అంటాం. ఓకేనా? క్లియర్? అర్థమైంది కదా? ఇది కంప్లీట్గా సెమీ ఐటీ రిలేటెడ్ జాబ్. అయితే అసలు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ని ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? as on April 2026, the worldwide population is 8.28 billion. అంటే మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్ ఉంది. ఓకే, అందులో ఎంతోమంది మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు? 5.83 బిలియన్ పీపుల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అందులో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? 6.12 బిలియన్. దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ దెన్ 600 crores పీపుల్ వరల్డ్ వైడ్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అంటే మన బిజినెస్ను ఇంటర్నెట్లో నథింగ్ బట్ ఆన్లైన్లో మన బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం వల్ల ఎంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? మోర్ దెన్ 600 crores పీపుల్కు మన బిజినెస్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా లేదా? రైట్? అర్థం కాలేమ్మా? ఓకే, మోర్ దెన్ 600 crores పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో అసలు మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా? ద మెయిన్ రీజన్ ఈస్ దిస్ వన్. మోర్ దెన్ 80% ఆఫ్ కన్స్యూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. దట్స్ ద రీజన్ each and every business owner they are showing interest to promote their business in digital. Understood or not? Clear? అంటే మోర్ దెన్ 600 crores పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు.
అందులో 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు, ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ పర్చేజ్ చేసే ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తారు. దట్స్ వై ఓకే ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ డిజిటల్లీ. క్లియరా వంశీ, అర్థమైందయ్యా? ఎస్ ప్లీజ్. ఎస్ సార్ ఎస్ సార్ అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, సోషల్ మీడియా చూడండి, డిజిటల్గా ఎంతమంది చేస్తున్నారు, ఇంటర్నెట్ అనేది 600 crores పీపుల్ చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. అంటిల్ ఇంటర్నెట్ విల్ డై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంటర్నెట్ యూజర్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది, డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నాట్ ఓన్లీ నీడ్ ఫర్ పర్టికులర్ కంపెనీ ఆర్ పర్టికులర్ ఇండస్ట్రీ. డిజిటల్ మార్కెటింగ్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, ఎవరీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐబిఎం కానీ, ఒక అసెంచరీ కానీ, ఒక ఇంప్రూవ్ కానీ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తారో వాళ్ళకి అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. అంతేగాని వాళ్ళ బిజినెస్ను జస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే డజంట్ మ్యాటర్. వరల్డ్ వైడ్ వాళ్ళ బిజినెస్ రీచ్ అవ్వాలి అంటే దే నీడ్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. నౌడేస్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, ఎవరీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. వెదర్ ఇట్ ఈస్ ఒక టీ స్టాల్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ, ఒక లైక్ ఒక సెలూన్ కానీ, ప్రతి ఒక్కరు కూడా డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ ప్రోడక్ట్ కావాలన్నా, ఏ సర్వీస్ కావాలన్నా ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నాం. దట్స్ వై ఎప్పుడైతే ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ఇంటర్నెట్లో ప్రమోట్ చేస్తాడో అప్పుడే వాళ్ళ బిజినెస్ అనేది విజిబిలిటీ అవుతుంది ఆన్లైన్లో. అంతేగాని బ్లైండ్గా వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేస్తే కాదు. అండ్ ఆల్సో డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ. అదే మీరు ఒక పైథాన్ కానీ, ఒక డాట్ నెట్ కానీ, ఒక యాంగులర్ చేసి కానీ, ఒక నోట్ చేసి కానీ నేర్చుకుంటే ఓన్లీ అవుట్ వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. క్లియర్? బట్ ఇఫ్ యూ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆల్సో. అండ్ ఆల్సో యూ కెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆల్సో ఆర్ యూ కెన్ ఎర్న్ ఆన్లైన్ ఎర్నింగ్స్ ఆల్సో. డిజిటల్గా అనేది మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ కంప్లీట్లీ క్రియేటివిటీ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ నాట్ లైక్ కాపీ పేస్ట్ వర్క్. వెన్ యూ హ్యావ్ క్రియేటివిటీ వీ కెన్ స్టార్ట్. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి తెలుసుకుంటున్నారు, అల్టిమేట్గా ఒక బ్రాండ్ను ఎలా ప్రమోట్ చేయాలనేది తెలుసుకుంటారు. క్లియరా? ఒక బ్రాండ్ను ఎలా ప్రమోట్ చేయాలని తెలుసుకుంటున్నారు. దట్స్ వై డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, ఎవరీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ. ఎప్పుడైనా చూడండి, మనము ఒక కంపెనీలో డెవలపర్ బెంచ్లో ఉంటాడు కానీ ఎప్పుడు కూడా డిజిటల్ మార్కెటర్ బెంచ్లో ఉండడు. ఎందుకంటే ఒక డెవలపర్కి ప్రాజెక్ట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, డిజిటల్ మార్కెటర్ ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి. మనం డిజిటల్ మార్కెటర్ నుంచి ప్రాజెక్ట్స్ రాలేదనుకోండి, డెవలపర్ బెంచ్లో ఉంటాడు ఆటోమేటిక్గా. క్లియర్? అండర్స్టూడ్ రైట్ సార్? ఎనీ డౌట్స్? డౌట్ సార్, అండర్స్టూడ్ సార్. అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్స్ ఏంటి, డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం వల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది, యూజర్కు 24/7 అవైలబిలిటీలో ఉంటుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రాకబుల్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతూనే ఉంది, ఎప్పుడు కూడా తగ్గదు. క్లియర్? అండ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ 5.79 బిలియన్ పీపుల్, అంటే క్లోజ్ టు 600 crores పీపుల్ కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. దట్స్ వై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఓనర్స్ ఈవెన్ దే ఆర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో అండి, ఫర్ ఎగ్జాంపుల్ అసెంచర్ ఉంది, ఇట్స్ బ్రాండెడ్ కంపెనీ, బట్
ఈవెన్ దో దే ఆర్ ప్రమోటింగ్ ద బిజినెస్ ఇన్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకంటే యూజర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి. సో అండ్ రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ అనే వాళ్ళు కూడా, సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి. క్లియర్? అండ్ ఇయర్ మంత్లీ యాక్టివ్ జనరేటివ్ ఏఐ యూజర్స్ చూడండి, ఏఐ చూడండి 2.42 బిలియన్ పీపుల్ ఇంక్రీజ్ అవుతుంది మంత్లీ. చూడండి ఏఐ యూజ్ చేసే వాళ్ళు, అర్థమవుతుంది? చూడండి ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారు చూడండి. క్లియర్? చూడండి ఏఐ యూజర్స్ ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఓవరీ ఆఫ్ ఇంటర్నెట్ యూస్, దిస్ ఈస్ అక్టోబర్ 2025 యాక్చువల్లీ. ఓకే, ఇది 26 రిజల్ట్, ఇది లాస్ట్ మంత్ రిజల్ట్. చూడండి ఇక్కడ ఇంటర్నెట్ యూజింగ్ ద ఇంటర్నెట్ 6.04 అక్టోబర్లో చూడండి ఎంతమంది ఉన్నారు. ఏప్రిల్ వచ్చేసరికి 6.12 బిలియన్ పీపుల్ అయ్యారు ఇంటర్నెట్ యూజ్ చేసేవారు. వంశీ అర్థమవుతుందయ్యా? సర్ప్రైజ్. అర్థమవుతుంది సార్, చెప్పండి. ఇంటర్నెట్ యూజర్స్ Yes, sir. ఇంక్రీజ్ అవుతున్నారా, డిక్రీజ్ అవుతున్నారా? ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు. చూడండి ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 73%. ఇక్కడికి వచ్చేసరికి 73 పాయింట్, ఇక్కడ ఏముంది 73.2 అయింది, ఇక్కడ 73.8% అయింది. అండ్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్గా డైవర్ట్ అవుతున్నారు, +5.1%. దట్ ఈస్ నథింగ్ బట్ 294 మిలియన్ పీపుల్. అంటే ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల అవుతుంది, డే బై డే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ యూజర్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి. అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, 70.7% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు ఫీమేల్స్. మేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, 70.57. అండ్ యావరేజ్ వీక్లీ టైం స్పెండ్ కన్స్యూమింగ్ ఆన్లైన్ మీడియా బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్, మనము పర్ వీక్ 7 days 167 అవర్స్. అవుట్ ఆఫ్ 167 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్నెట్లో, 33 hours 27 minutes మనం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం. అండ్ అసలు ఇంటర్నెట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఎక్కువగా, 96% మొబైల్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో 59.6% మాత్రం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. అర్బన్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, 86.5. రూరల్ పాపులేషన్ పీపుల్ ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు. అంటే దీన్ని బేస్ చేసుకొని అసలు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్కి అసలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఓకే, మన బిజినెస్కి అసలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ లొకేషన్ వాళ్ళు, ఇదంతా కూడా మనము ఏ జెండరు, ఓకే, ఏ డివైస్ వాళ్ళకు రీచ్ చేయాలి. సో అండ్ బేస్డ్ ఆన్ ఈ యొక్క అనాలిసిస్ బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను స్పెసిఫిక్గా చూడండి బేస్డ్ ఆన్ ఇక్కడ అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్ ఉంది, మెయిలు ఫీమేలు, ఏ డివైస్ ప్రతి ఒక్కటి కూడా ఉంది. బేస్డ్ ఆన్ ఈ యొక్క అనాలిసిస్ని బేస్ చేసుకొని అసలు నా బిజినెస్ ఏంటి, చూడండి అసలు మన బిజినెస్ ఏంటి, అసలు మన బిజినెస్ ఏంటి, ఓకే, నా టార్గెట్ లొకేషన్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అసలు ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఏ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకు నా బిజినెస్ రీచ్ అవ్వాలి, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, అసలు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకు రీచ్ అవ్వాలి అనేది కూడా స్పెసిఫిక్గా ప్రతి బిజినెస్ ఓనరు బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, వాళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్, వాళ్ళ యొక్క టార్గెట్ లొకేషన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్సో అసలు వాళ్ళ బిజినెస్ అనేది ఏ డివైస్ వాళ్ళకి ఇచ్చేయాలి, మొబైలా డెస్క్టాపా, ఎక్కువగా మొబైల్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఆండ్రాయిడ్ డివైసా ఐఓఎస్ డివైసా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ వైఫై యూజ్ చేసే వాళ్ళకా, అన్ని యూజ్ చేసే వాళ్ళకా, అసలు ఏ ప్లాట్ఫామ్లలో నీ బిజినెస్ విజిబుల్ చేసుకోవాలి, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, ఆడియన్స్ నెట్వర్కా, అసలు నీ బిజినెస్ను ఫేస్బుక్లో దెర్ ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి, ఫీడ్సా, స్టోరీసా, స్టేట్సా, రీల్సా, ఇన్స్టామాట్సా, ఏ ప్లేస్లలో విజిబుల్ చేసుకోవాలి,
యూ కెన్ టార్గెట్ లైక్ దిస్. అంటే ఒక బిజినెస్ ఓనరు స్పెసిఫిక్గా ఒకే లొకేషను, స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్, స్పెసిఫిక్ జెండరు, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ పీపుల్ను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కూడా వాళ్ళ బిజినెస్ను లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ వరల్డ్ వైడ్లో రీచ్ చేయొచ్చు. క్లియరా? డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్లైండ్గా చేసేది కాదు, ఒక ఎనాలిసిస్ బేస్ చేసుకొని మనం ప్రమోట్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ యూజర్స్ ఓవర్ టైం చూడండి. యాజ్ ఆన్ టుడే 2016లో ఎంతమంది ఉన్నారు? 3.23 బిలియన్ పీపుల్ ఇచ్చేసి వాళ్ళు ఇంటర్నెట్. యాజ్ ఆన్ టుడే 6.12 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేసి వాళ్ళు అయ్యారు. చూడండి, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు ఇంటర్నెట్ ఇచ్చేసే వాళ్ళు. అంటే ఇయర్ బై ఇయర్ ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ అడాప్షన్ అసలు ఏ కంట్రీస్లలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చూడండి. ఓకే, గ్లోబల్ యావరేజ్ 73.8. చూడండి, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, కరీబియన్స్, సౌతర్న్ అమెరికా చూడండి, నార్థర్న్ యూరోపు, వెస్టర్న్ యూరోపు, అసలు ఏ కంట్రీస్లలో చూడండి ఎంత పాపులేషన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు పర్సెంటేజ్. అసలు మెయిన్ అసలు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, రీజన్ ఏంటి చూడండి. ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసము 60.1% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 57.7, వాచింగ్ వీడియో, టీవీ షోస్ ఆర్ మూవీస్ 53.4, కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్, రీసెర్చింగ్ హౌ టు డూ థింగ్స్. అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం, అసలు ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చేస్తున్నారు, అసలు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ను ఇంటర్నెట్లో ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది యూజర్స్ను మనం ఇంప్రెస్ చేయగలుగుతాము అనే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రమోట్ చేయాలి. ఇక్కడ రీజన్స్ తెలుస్తుంది ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు యూజర్స్ అనేది. దాన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ ఏంటి, మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏంటి, మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన బిజినెస్ను ఎలా ప్రమోట్ చేయాలి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈజీగా మన బిజినెస్ రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో చూడండి, అసలు ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారంటే దేర్ ఆర్ చూడండి మల్టిపుల్ రీజన్స్. అంటే మినిమం వచ్చేసి 7 రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూసారా. చూడండి, అండ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ 6 hours 38 minutes పర్ డే. 24 hours-లో 6 hours 38 minutes మనం ఇంటర్నెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నాం మనకు తెలియదు. చూడండి, అండ్ అసలు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో, అంటే ఏ డివైస్లలో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. మొబైల్లో 96% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, కనెక్టెడ్ టెలివిజన్, ట్యాబ్ అండ్ వర్క్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, స్మార్ట్ డివైస్, గేమ్స్. అంటే ఏ డివైస్లలో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, మన బిజినెస్ను ఏ డివైస్ వాళ్ళకు మన బిజినెస్ను రీచ్ చేయాలి, అంటే మనము ఏ డివైస్ను మనం టార్గెట్ చేయాలని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ అసలు ఇంటర్నెట్ యూజర్స్ వాచ్ టీవీ. సో అంటే ఇప్పుడు టీవీ అన్నీ కూడా ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చేసాయి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి. వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా ఎనీ మీన్స్ ఆర్ కంటెంట్ డెలివరీ 97.5%. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8. అండ్ వాచ్ టీవీ కంటెంట్ వయా ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 91.9. చూడండి, వాచ్ టీవీ కంటెంట్ సేవ్డ్ రికార్డింగ్ అంటే సిడి డివిస్ వచ్చాయి ఇంతకుముందు, పెన్ డ్రైవ్. చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు, అసలు టీవీని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చూడట్లేదు. అంటే ఒక బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ను టీవీలో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, దీస్ ఆర్ ద రీజన్స్. క్లియర్. అసలు టీవీ అనేది పర్ డేలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, 3 hours 30 minutes టైం స్పెండ్ చేస్తున్నారు టీవీ వాచ్ చేయడం. ఓకే. అండ్ అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, మేలు ఫీమేల్, ఎంత పర్సెంటేజ్ పీపుల్ టీవీ వాచ్ చేస్తున్నారు చూడండి. అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్కు ఏ ఏజ్ వాళ్ళు టార్గెట్ ఆడియన్స్, ఏ జెండర్ మన బిజినెస్కు టార్గెట్ ఆడియన్స్, మన దాన్ని బేస్ చేసుకొని మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రీచ్ అయ్యేదని కూడా మనం తెలుసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ అని టెలివిజన్. అంటే ఈవెన్ టీవీలో కూడా కంటెంట్ గురించి సెర్చ్ చేస్తుంటారు చూడండి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా చూస్తున్నారు. క్లియర్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంకా 26 రిజల్ట్ రాలేదు.
estimated total ad spend including and offline channels, including online and offline channels. అంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ బిజినెస్ ఓనర్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? $1.16 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 6.5%. దట్ ఈస్ నథింగ్ బట్ $70 billion ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ నథింగ్ బట్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? $862 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్లియరా వంశీ సార్? పుల్లయ్య సార్ అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్, చెప్పండి సార్. ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ $862 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ది డిజిటల్ యాడ్ స్పెండ్ ప్లస్ 9%. దట్ ఈస్ నథింగ్ బట్ $71 billion. కంపేర్ టు బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ గ్రోత్ ఎలా ఉంది? అసలు ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ 74.4%. అంటే ఓన్లీ 25.6% మాత్రమే ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. రిమైనింగ్ 74.4% ఏమవుతుంది? డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. క్లియరా? అర్థమైంది కదా? దీన్ని బేస్ చేసుకొని అసలు నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల నాకు గ్రోత్ ఉందా లేదని కూడా మీరు ఇక్కడే డెసిషన్ తీసుకోవచ్చు. క్లియరా వంశీ? అర్థమైందయ్యా? ఎస్ సార్. ఎగ్జైట్మెంట్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అసలు ఏఐ అనేది చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఏజ్డ్ 16+ ఏజ్ వాళ్ళు హూ ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చూడండి ఏ కంట్రీ వాళ్ళు చూడండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఓకే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఏ యూజ్ చేయడానికి. నైజీరియా కంట్రీ వాళ్ళు చూడండి 77%, అండ్ గానా 72.5%, టర్కీ చూడండి 12%, 67.1%. చూడండి ఏ కంట్రీ వాళ్ళు వరల్డ్ వైడ్లో చూడండి 48.7% ఆఫ్ పీపుల్ ఏ యూజ్ చేస్తున్నారు. క్లియరా? ఇండియా ఎక్కడ ఉంది చూడండి, వరల్డ్ వైడ్ కదా. ఇండియా చూడండి 47.3% ఆఫ్ పీపుల్ ఇండియాలో ఏ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. క్లియరా? చూడండి యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ ఏ యూజ్ చేస్తున్నారు? కెన్యా వాళ్ళు 97.5%, అండ్ యుఏఈ 94.2%, ఇండోనేషియా 93.6%, ఈజిప్టు చూడండి, మలేసియా, ఫిలిప్పీన్స్ చూడండి. వరల్డ్ వైడ్లో 81.2% ఆఫ్ పీపుల్ చూడండి 16+ ఏజ్ వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏ యూజ్ చేస్తున్నారు? క్లియరా? అర్థమవుతుంది కదా వంశీ? అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మెయిల్ ఫీమేల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ యూజ్ చేస్తున్నారు? చూడండి 16 to 24 ఏజ్ వాళ్ళు ఫీమేల్స్ 88.3%, మెయిల్ 90.6%, 25 to 34 అండ్ 35 to 44, 45 to 54 చూడండి ఏ అనేది ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ఓకే, అసలు రీజన్ ఫర్ యూజింగ్ ఏఐ, అసలు ఏఐ ఎందుకు ఇచ్చేస్తున్నారు? 58.8% ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, అండ్ 37.8% గెట్ అడ్వైస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ అడ్వైస్ తీసుకుంటున్నారు ఏఐ నుంచి. అండ్ 37% ఆఫ్ పీపుల్ లెర్న్ ఆర్ ఇంప్రూవ్ స్కిల్స్, అండ్ 33.5% క్రియేట్ ఆర్ ఎన్హాన్స్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ చూడండి. అండ్ సేవ్ టైమ్ ఆర్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ 33.1%. అసలు వాట్ ఆర్ ద రీజన్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు ఏఐ చూడండి. క్లియరా? అండ్ రీజన్ ఫర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు అసలు ఏ రీజన్స్కి యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్? 16 to 24 ఏజ్ వాళ్ళు ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం 60%, అండ్ లెర్న్ అండ్ ఇంప్రూవ్ స్కిల్స్ 45.6, గెట్ అడ్వైజ్ ఆన్ ప్రాబ్లమ్స్ 42.7, సేవ్ టైమ్ ఆర్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ 37.6 చూడండి. 25 to 34 ఏజ్ వాళ్ళు, అండ్ 35 to 44, 45 to 54 అసలు ఏ ఏజ్ వాళ్ళు అసలు ఎందుకు ఏంటి రీజన్ ఏంటి అసలు ఏ యూజ్ చేయడానికి? అంటే
మన బిజినెస్ను ఏఐగా మనం డైవర్ట్ చేసుకుంటే మనకి ఎలా బిల్డ్ అవుతుంది బిజినెస్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. క్లియర్? అండ్ ఇయర్ వాట్ పీపుల్ వాంట్ మోస్ట్ ఫ్రమ్ ఏఐ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ 18.8%, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ 13.7, లైఫ్ మేనేజ్మెంట్ అండ్ టైం ఫ్రీడము, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, సోషల్ ట్రాన్స్ఫర్మేషను, యాంటర్ప్రినర్షిప్, లెర్నింగ్ అండ్ గ్రోత్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. చూడండి క్లియరా? ఏఐ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ యూజ్ ఆఫ్ ChatGPT. చూడండి 2023లో 16% ఆఫ్ పీపుల్ మాత్రం ChatGPT ఇచ్చేసేవాళ్ళు. చూడండి ఇప్పుడు వచ్చేసి 31.2%. చూడండి పర్సెంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఏజ్ 16+ ఏజ్ వాళ్ళు చూడండి హూ సే దే హ్యావ్ యూజ్డ్ ChatGPT ఇన్ ది పాస్ట్ మంత్. చూడండి క్లియర్? అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మేలు ఫీమేలు ChatGPT ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు? ఓకే, అసలు యూనిక్ మంత్లీ విజిటర్స్ టు ఏఐ వెబ్సైట్స్ అంటే ఒక్కసారి వస్తారు ఏఐ వెబ్సైట్స్ పర్ మంత్. చూడండి ChatGPTకి 460 మిలియన్ పీపుల్ వస్తున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ యొక్క బిజినెస్ను ఏఐలో ఎందుకు విజిబిలిటీ చేసుకోవాలి అంటే యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంది, మీ మీ బిజినెస్ను ఏ లైక్ ChatGPT కానీ, పర్ప్లెక్సిటీ కానీ, డీప్సీక్లు కానీ, కోపైలట్లు కానీ ఎందుకు విజిబిలిటీ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ రీజన్ చెప్తున్నాను. ఇక మీరు ఎప్పుడైతే ఇక్కడ రీజన్ తెలుసుకుంటారో ఓకే మీ యొక్క బిజినెస్ను బేస్ చేసుకొని ఎవరెవరు ఉన్నారో మీ టార్గెట్ ఆడియన్స్ ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అసలు ఎందుకు సెర్చ్ చేస్తున్నారు, అసలు మన బిజినెస్ను ఏ సెర్చ్ ఇంజిన్స్లలో విజిబుల్ చేసుకుంటే మనకేంటి బెనిఫిట్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. క్లియరా? అర్థమైందా లేదా? చూడండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ChatGPT ఇచ్చేస్తున్నారు. అండ్ యూనిక్ మంత్లీ విజిటర్స్ ఏ వెబ్సైట్స్ యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. ChatGPT 460 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. గూగుల్ జెమినీ 253 మిలియన్. ఓకే, డీప్సీకు 49.4, గ్రోకు 43.7. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ కంపెనీ వాళ్ళది, ట్విట్టర్ వాళ్ళది. అండ్ క్లౌడీ ఓకే అండ్ సో అండ్ పర్ప్లెక్సిటీ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్. ఏ వెబ్సైట్లలో ఎంతమంది యూజర్స్ ఇంటరాక్ట్ అవుతారు అంటే మన యొక్క బిజినెస్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే సెర్చ్ చేస్తాం, ఇక్కడ మనం ChatGPTలో ఇక్కడ సెర్చ్ చేస్తాం. ఓకే, ChatGPTలో ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మన బిజినెస్ విజిబిలిటీ అవ్వాలంటే మన బిజినెస్లో ChatGPTలో ఎందుకు విజిబుల్ చేసుకోవాలి అనేది కూడా ఒక రీజన్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎందుకు విజిబుల్ చేసుకోవాలనేది మనకు ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా మన బిజినెస్ అనేది ఎక్కడంటే అక్కడ విజిబిలిటీ చేయకూడదు. అంటే యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు, యూజర్ ఎక్కడ సెర్చ్ చేస్తున్నాడు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్లియరా? అంతేగాని బ్లైండ్గా మన బిజినెస్ని ఎక్కడంటే అక్కడ విజిబుల్ చేసుకోవాలి. ఇక్కడ మన బిజినెస్ విజిబుల్ అవ్వాలంటే చూడండి మన బిజినెస్ ఇక్కడ విజిబుల్ చేయాలంటే ఎందుకు విజిబుల్ చేసుకోవాలి, బికాజ్ ఆఫ్ యూజర్స్ యొక్క ఇంటరాక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. అంతేగాని మన బిజినెస్ని మనం బ్లైండ్గా ఓకే మన బిజినెస్ అనేది ఇక్కడ విజిబుల్ చేసుకోవద్దు. క్లియరా? ఓకే సార్. చాలు. మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఏ వెబ్సైట్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఏ మొబైల్ యాప్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ChatGPT 592 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. గూగుల్ జెమినీ, గ్రోకు, డీప్సీకు, పర్ప్లెక్సిటీ, క్లౌడీ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్. అంటే ఈ యొక్క ఏ మొబైల్ యాప్స్లో కానీ ఏ వెబ్సైట్లో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తే మన బిజినెస్ విజిబుల్ చేసుకోవాలి అనేది ఎందుకు విజిబుల్ చేసుకోవాలనేది దీస్ ఆర్ ద రీజన్స్. ఎంతమంది యూజర్స్ ఆ ఏ వెబ్సైట్లు కానీ ఏ మొబైల్ యాప్స్ కానీ ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి అక్కడ మన బిజినెస్ను సెర్చ్ చేసిన విజిబుల్ చేసుకోవాలి తప్పదు. క్లియర్? అసలు మొబైల్ కనెక్టివిటీ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఎనీ టైప్ ఆఫ్ హ్యాండ్సెట్ 5.83 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు.
Unique mobile subscribers as a percentage of total population 70.4% of. And annual change in the number of unique mobile subscribers 1.8%. That is nothing but 103 million people. సెల్యులర్ మొబైల్ కనెక్షన్స్ ఎక్స్క్లూడింగ్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వేరే ఒక ఏసీ కూడా ఏఐ వచ్చేసింది ఇంటర్నెట్ కనెక్షన్ వైఫై కనెక్షన్ వచ్చేసింది ఓకే 8.92 బిలియన్ పీపుల్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్లియర్ చూడండి యాన్యువల్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్యులర్ కనెక్షన్స్ ఎగ్జాంపుల్ ఐఓటీ 2.5%. ఇప్పుడు ఫ్యాన్లకు కూడా అంతా రిమోట్ వైఫై కనెక్షన్ వచ్చేసింది ప్రతి ఒక్కటి కూడా అవునా కదా చూడండి నెంబర్ ఆఫ్ యూనిక్ సెల్యులర్ డేటా సబ్స్క్రైబర్స్ 4.87. యాన్యువల్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ సెల్యులర్ డేటా సబ్స్క్రైబర్స్ చూడండి 2.3. టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ మొబైల్ కనెక్షన్స్ 8.51. చూడండి నెంబర్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ మొబైల్ కనెక్షన్స్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ మొబైల్ కనెక్షన్స్ 95.4%. యావరేజ్ నెంబర్ ఆఫ్ మొబైల్ కనెక్షన్స్ పర్ యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ 1.53 బిలియన్ క్లియర్ ఓకే అంటే మన బిజినెస్ను కూడా మొబైల్లో కూడా మొబైల్ డివైస్లో ఎందుకు విజిబుల్ చేసుకోవాలి వాట్ ఆర్ ద రీజన్స్ మీ ఇక్కడికి ఏం చేస్తున్నా ఇదంతా కూడా బేసిక్స్ తెలుసుకోవాలి యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ మనం వెళ్ళే ముందు ఒక అసలు యాప్ యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు యూట్యూబ్ చూడండి నెక్స్ట్ గూగుల్ క్రోమ్ వాట్సాప్ చూడండి ఇన్స్టాగ్రామ్ ఓకే ఈ కంపెనీ ఏ కంపెనీ వాళ్ళది యూట్యూబ్ అనేది ఆల్ఫాబెట్ అంటే గూగుల్ కంపెనీ వాళ్ళదే ఇది ఆల్ఫాబెట్ అనేది లైక్ ఏమంటారు పేరెంట్ కంపెనీ ఆఫ్ గూగుల్ చూడండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ ప్లే సర్వీస్ చూడండి ఫేస్బుక్ మెటా నథింగ్ బట్ ఫేస్బుక్ జీమెయిల్ ఎవరిది గూగుల్ మెసేజెస్ గూగుల్ మ్యాప్స్ అసలు ఏ యాప్స్లలో ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు ఏ యాప్స్కి ఎంత ర్యాంకింగ్ పొజిషన్ ఉంది అంటే మనము మన యొక్క బిజినెస్ గురించి ఏ యాప్లో విజిబిలిటీ చేసుకోవాలని కూడా డిసిషన్ తీసుకోవచ్చు క్లియరా యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైం 5.78 బిలియన్ పీపుల్ అయ్యారు చూడండి 5.78 ఇది ఫిబ్రవరి 2025 ఇక్కడ ఏముంది 5.83 అయింది చూసారా అండ్ టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉంటాయి చూడండి యూట్యూబ్ క్రోమ్ బ్రౌజరు గూగుల్ వాట్సాప్ మెసెంజర్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు టోటల్ టైం స్పెండ్ ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు ఏ యాప్స్ ఎక్కువ డౌన్లోడ్ చేస్తున్నారు ఏ యాప్స్ కన్స్యూమర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు క్లియరా చూడండి అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ని ఏ యాప్లలో విజిబుల్ చేసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు క్లియర్ బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివిటీస్ థ్రెడ్స్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మెటా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు గూగుల్ మెసెంజర్ చాట్‌జీపీటీ టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ చూడండి టోటల్ టైం స్పెండ్ డౌన్లోడ్స్ కన్స్యూమర్ స్పెండ్ ఓకే అండ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ ఓవర్ యూ ఓన్లీ యాప్లోనే అడ్వర్టైజ్మెంట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి ఎస్టిమేటెడ్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ వచ్చేసి $390 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 10.8%. ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ 45.3%. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ ఆఫ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ 1.6%. అంటే మనము యాప్లో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మొబైల్ అనేది పోర్టబిలిటీ కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంటాడు కాబట్టి ఈవెన్ మొబైల్ యాప్స్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు క్లియరా ఇవన్నీ కూడా మీరు ఏమేమి సోర్సెస్ ఉంటాయి అసలు అక్కడ మీ బిజినెస్ను ఎందుకు ప్రమోట్ చేయాలని కూడా చెప్తున్నాను మీకు ఓకేనా ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచి తెలుసుకోవాలి ఓకే డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ బై ఛానల్ ఇన్ యాప్ యాడ్స్ $390 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆన్లైన్ సెర్చ్ యాడ్స్ గూగుల్లో ఇక్కడ $352 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా యాడ్స్ $277 బిలియన్ ఆన్లైన్ వీడియో యాడ్స్ స్కిప్పబుల్ యాడ్స్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ బంపర్ యాడ్స్ ఉంటాయి ఆన్లైన్ బ్యానర్ యాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాడ్స్ ఆన్లైన్ క్లాస్మేట్ యాడ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఛానల్లో విజిబుల్ చేసుకోండి క్లియర్ అసలు మీడియా ఏ మీడియా యూజ్ చేస్తున్నారు ద పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఏజ్ 16+ హూ కన్సూమ్ ఈచ్ మీడియా టైప్ ఈచ్ వీక్ చూడండి
ఆన్లైన్ వీడియోస్ 91.1% ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. అండ్ సోషల్ మీడియా 87.8. ఆన్లైన్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లైక్ ఏమంటారు షార్ట్ వీడియోస్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ నథింగ్ బట్ ఓకే. సో అండ్ 86.8 టీవీ ప్రెస్ ఆన్లైన్ వీడియో లాంగ్ వీడియోస్ సో అంటే వీలాగ్స్ ప్రెస్ ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అంటే ఇక్కడ అసలు ఒక బిజినెస్ను ఏ ఛానల్స్లలో ప్రమోట్ చేసుకోవాలో కూడా చూపిస్తుంది క్లియర్. అసలు ఒక బ్రాండ్ ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేసుకోవాలి, సెర్చ్ ఇంజన్స్లలో 32.4% ఆఫ్ పీపుల్ బ్రాండ్ డిస్కవర్ చేసుకుంటున్నారు. టీవీ యాడ్స్ సోషల్ మీడియా యాడ్స్ వర్డ్ ఆఫ్ మౌత్ టీవీ షోస్ అండ్ ఫిలిమ్స్ బ్రాండ్ వెబ్సైట్స్ అంటే ఇవన్నీ కూడా ఒక బ్రాండ్ని ఎందుకు డిస్కవర్ చేసుకోవాలి ఎక్కడ డిస్కవర్ చేసుకోవాలో కూడా చెప్తాం క్లియర్. అంటే ఇదంతా కూడా ఓవరాల్గా యూజర్ యొక్క ఇంటరాక్షను అసలు ఏ ఏ సోర్సెస్లో జరుగుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సోర్సెస్ జరుగుతుంది, ఇదంతా కూడా దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ని ఎక్కడ ఎందుకు విజిబుల్ చేసుకోవాలి క్లియరా. అసలు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి క్లియరా. అండ్ మెయిన్ ఛానల్స్ ఫర్ ఆన్లైన్ బ్రాండ్ రీసెర్చ్ బ్రాండ్ గురించి ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ ఇంజన్స్లలో 45.8% అవి, సోషల్ నెట్వర్క్స్ 41.3, కన్సూమర్ రివ్యూస్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ అండ్ ప్రైస్ కంపారిజన్ సైట్స్, వీడియో సైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT చూడండి, క్వశ్చన్ ఆన్సర్ సైటు ఎగ్జాంపుల్ రెడ్డిట్ అండ్ డిస్కౌంట్ ఓచర్ సైట్స్ చూడండి. ఎక్కడెక్కడ ఒక బ్రాండ్ గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు, ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ఎక్కడ విజిబుల్ చేసుకోవాలి క్లియర్. యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ ఫర్ బ్రాండ్ రీసెర్చ్ చూడండి. బ్రాండ్ రీసెర్చ్ అనేది ఇయర్ బై ఇయర్ తగ్గుతుంది సర్చ్ ఇంజిన్స్లలో చూడండి, అర్థమవుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. అంటే 2025 వచ్చేసి 45.8% అయింది చూడండి ఓకే. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఏ సర్చ్ ఇంజిన్స్కి వెళ్ళిపోతున్నారు క్లియర్. అండ్ యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ ఏ కంట్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారు క్లియర్. అసలు యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ అసలు ఎంత పర్సెంటేజ్ అవుతుంది చూడండి. అసలు యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మెయిల్ ఫీమేల్ యూజ్ చేస్తున్నారు, మన బిజినెస్ ఏంటి, ఏ సర్చ్ ఇంజిన్ విజిబుల్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైడ్, గూగుల్ చూడండి 82.7 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు మంత్లీ విజిటర్స్. యూనిక్ యూజర్స్ పర్ మంత్ ఒక్కసారి వస్తాడు యూజర్ 319 బిలియన్ పీపుల్. యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు 10 minutes 5 seconds. యావరేజ్ ఎన్ని పేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు 80.59. అంటే ఇది సిమిలర్ వెబ్ అనేది ఇది ర్యాంకింగ్ ఇచ్చింది. అది ఇది చూడండి ఎంతమంది ఇచ్చేస్తున్నారని చెప్తాం. టోటల్ మంత్లీ విజిటర్స్, యూనిక్ విజిటర్స్, యావరేజ్ టైం స్పెండ్, యావరేజ్ పర్ పేజెస్. ఓవరాల్ గూగుల్ ఎన్ని పేజెస్ ఉంటాయి చెప్పండి వంశీ ఉన్నాయి సార్, ఓవరాల్ ఎన్ని పేజెస్ ఉంటాయి 8. గూగుల్ తెలుసు. ఇక్కడ యావరేజ్ వచ్చేసి ఇక్కడ 10 పేజెస్ ఉంటాయి, గూగుల్ అవి 100 పేజెస్ ఉన్నాయి క్లియర్. ఓకే అంత బాగుంది. ఇప్పుడు గూగుల్లో మనం అంతా సెర్చ్ చేస్తాం, మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఏ టైంలో కావాలి, ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సార్ వంశీ. Due to search engine, sir, optimization. అదే ఆప్టిమైజేషన్ ఎలా చేస్తుంది, ఇప్పుడు నువ్వు ఏ టైంలో సెర్చ్ చేసి ఏ లొకేషన్ సెర్చ్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు వస్తుంది. గూగుల్కి ఎక్కడి నుంచి చేస్తుంది, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ విజిబుల్ చేయగలరు, ఏది ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఇంకా చెప్పండి ఆలోచించండి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ యాప్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, Play Store నుంచి. ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి, గూగుల్కి ఎక్కడి నుంచి వస్తాయి, డేటా స్టోర్ చేస్తారు, ఆ? డేటా స్టోర్ చేస్తారు దాంట్లో. ఎవరు స్టోరేజ్ చేస్తారు, ఇప్పుడు మనం వాళ్ళ మొబైల్ యాప్ ఎవరైతే కావాలంటే డౌన్లోడ్ అంటే చేస్తాం. యాప్స్ క్రియేటర్స్ కంపెనీస్ ఆ? ఎలా వస్తాయి See, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ
మీరే ఉన్నారు. మన బిజినెస్ గురించి మీరు గూగుల్లోనో చాట్‌జీపీటీలో సెర్చ్ చేశారు. మీకు ఎలా వచ్చింది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. కోర్స్ నేర్చుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. కోర్స్ నేర్చుకోవాలని డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఏం ఆలోచించారు? ఆ కోర్సు గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ఏ సోర్సెస్ ఉన్నాయని మీరు ఆలోచించారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలి అంటే అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి, అసలు టార్గెట్ లొకేషన్ ఏంటి. ఎగ్జాంపుల్ ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంది? 143 crores. అవుట్ ఆఫ్ 143 crores ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? 120 crores. అసలు అవుట్ ఆఫ్ 120 crores అసలు ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి కావాలి అంటే, లేదు నా బిజినెస్ గురించి ఏ సోర్సెస్లలో సెర్చ్ చేస్తున్నారు, ఏ సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారు, ఏ మొబైల్ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, దీన్ని బేస్ చేసుకొని ఇలా ఒక బిజినెస్ ఓనర్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ని ఏం చేస్తాడు, ఒక పర్టికులర్ సర్చ్ ఇంజిన్లో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసుకుంటాడు. అర్థమవుతుందా లేదా? అంతేగాని బ్లైండ్గా రాదు. ఓకేనా? ఇప్పుడు మన బిజినెస్ను గూగుల్లో నేను ఇక్కడ పబ్లిష్ చేశాను కాబట్టి గూగుల్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ చేస్తుంది. క్లియరా? ఇక్కడ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక నిమిషం ఉండండి. సో అంటే ఇక్కడ మొబైల్ యాప్సే ఉన్నాయి. మొబైల్ యాప్స్ ఏం చేస్తున్నాం, ఇక్కడ 70% ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నారు. ఐఓఎస్ డివైస్ 29.32 శాంసంగ్. అంటే ఇక్కడ ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఏ కంపెనీ వాళ్ళది, ఐఓఎస్ ఏ కంపెనీ వాళ్ళది? వద్దా, ఆ యాపిల్ కంపెనీ వాళ్ళది. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? గూగుల్ కంపెనీ వాళ్ళది. ఓకే, ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సాఫ్ట్వేర్. గూగుల్ హ్యాస్ టైడ్ అప్ విత్ మల్టిపుల్ బ్రాండెడ్ మొబైల్ హ్యాండ్సెట్స్. గూగుల్లో ఓన్లీ ఐఓఎస్, ఓన్లీ యాపిల్కి మాత్రమే సాఫ్ట్వేర్ ఇచ్చేస్తుంది. బట్ గూగుల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తారు, మల్టిపుల్ మొబైల్ కంపెనీస్ వాళ్ళు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఇన్బిల్ట్ యాప్స్ తెలుసా? ప్లే స్టోరే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్ అని. దట్ ఇస్ ద రీజన్ ప్రతి బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఎక్కువ మంది వచ్చేసి ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క యాప్ను ఆండ్రాయిడ్ యాప్లో ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లియరా? అంతేగాని ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడ ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ యాప్ను ఇక్కడ అప్లోడ్ వాళ్ళ యొక్క వెబ్సైట్ని ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాడు కాబట్టి యూజర్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ గురించి ఇక్కడ విజిబుల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, మొబైల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఏ యాప్ బిల్డ్ చేస్తాడు, ఫస్ట్ ఆండ్రాయిడ్ యాప్ బిల్డ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆండ్రాయిడ్ యాప్ బిల్డ్ చేసి ఎక్కడ సబ్మిట్ చేస్తాడు, వాళ్ళ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తాడు. ఎందుకు గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తున్నాడు? బికాస్ ఆఫ్ ఎక్కువ మంది యూజర్స్ ఏ మొబైల్స్ అయితే ఎక్కువ ఇచ్చేస్తున్నారో ఆ మొబైల్స్ వాళ్ళకు రీచ్ అవ్వడానికి, అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వాళ్ళ యాప్ ఆన్లైన్ డివైస్ వాళ్ళకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసుకోవాలి. క్లియరా? అంతేగాని బ్లైండ్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాదు. దీని గురించి ఇంకా చాలా ఉంది. ఓకేనా? ఇక్కడ యూజర్ అనే వాడు ఒకళ్ళు సబ్మిట్ చేస్తుందనే ఇక్కడ పబ్లిషర్ అవుతుంది. బ్లైండ్గా విజిబుల్ చేయదు. రేపు కంటిన్యూ చేస్తాం. అవును, ప్రతి ఒక్కటి ఇలానే జరుగుతుంది. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? రేపు కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి. అలాగే సార్. ఓకే సార్. ఇవన్నీ వచ్చేసి మీకు బేసిక్స్ థింగ్ చెప్పాను. ఓకేనా? ఏంటంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. ఏం సోర్సెస్ ఉన్నాయి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు, యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎక్కడ దొరుకుతుంది. ఓకే, మీరే ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తారు, మీరే ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనుకోండి, మీకు తెలవాలి కదా ఇవన్నీ కూడా సోర్సెస్. అందుకు చెప్తున్నాను. క్లియరా? రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.
మీరందరూ మెయిల్ ఐడి షేర్ చేయండి, నేను వచ్చేసి వీడియో షేర్ చేస్తాను.